మామ దగ్గరికి వెళ్ళినట్టు చూస్తాం. మరి వాళ్ళు సొంతంగా ఏం చేశారు? తండ్రి ఇచ్చే ఆశీర్వాదము ఆయన దొంగలించాడు. ఆ ఆశీర్వాదం దొంగలించి మరి పారిపోయినట్టు, దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ ద్వారా పారిపోయినట్టు చూస్తున్నాం. తర్వాత యాకోబు జీవితం మరి అలా తల్లిదండ్రుల నుంచి పారిపోయినప్పుడు, మరి ఏశావు చేతిలో నుంచి తప్పించుకోవాలని పారిపోయినప్పుడు తర్వాత దేవుడు ఆయనని కలలో దర్శించినట్లు చూస్తాం. ఆ తర్వాత అతను ఏం అర్థం చేసుకున్నాడంటే, దేవుడు మరి వాగ్దానం చేస్తాడు యాకోబుకి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ పితరుల దేవుడను, నీకు కూడా నేను తోడుగా ఉంటాను అని. మరి కొన్నిసార్లు మరి మన జీవితంలో కూడా మన సొంతంగా చేసిన పొరపాట్లు ఉంటాయి, మనం సొంతంగా తెచ్చుకున్న సమస్యలు ఉంటాయి. అయినా కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మళ్ళీ మన వెనుక వచ్చేవాడు, తన కృపను చూపించే దేవుడు. మరి యాకోబుకు కూడా అలానే దేవుడు తోడుగా ఉండి, మరి తర్వాత ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన ఎన్కౌంటర్ చేశారో అప్పుడు ఏమైంది? ఆయన ఏం చేశాడు? మెల్లిమెల్లిగా దేవునికి ఆయన జీవితాన్ని సమర్పించుకుంటూ మరి దేవుని యొక్క మార్గంలో నడవాలి, లేకపోతే దేవునికి ఇష్టంగా జీవించాలని అతనికి ఎదురయ్యే పరిస్థితులన్నిట్లో దేవుని కృపను కోరుకుంటున్నట్లు, దేవుడు చెప్పినట్లు చేయడం మనము గమనిస్తాం. ఇంకా ముందు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి త్వరగా మరి లాబాను దగ్గర కూడా ఎంతో శ్రమను, ఎన్నో సంవత్సరాలు లాబాను దగ్గర ఉన్నట్టు చూస్తాం. మరి రాహేల్ను ఇష్టపడి వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు. కానీ ఏమైంది? అక్కడ ఒకప్పుడు మోసం చేసిన యాకోబుకి ఇప్పుడు మోసము ఎదురైంది. లేయానిచ్చి అతని మామ వివాహము చేశాడు. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు ఆయన మళ్ళీ రాహేల్ కోసము వేచి ఉండి మరి మామ దగ్గర పని చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఓపికగా భరించి మరి 14 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఆ తర్వాత మరి లాబానేమో ఈయనని వదిలేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే యాకోబు ఉండడం వల్ల ఆయనకి దీవెనలు వచ్చాయి, ఆశీర్వాదాలు వచ్చాయి. మరి దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ దేవుడు తన ఆశీర్వాదాన్ని చూపిస్తాడు. అదే విధంగా యాకోబు ఉండడం వల్ల లాబానికి ఆశీర్వాదంగా ఉందని గ్రహించి యాకోబుని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. కానీ మళ్ళీ కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ యాకోబు చివరికి దేవుడు చెప్పినట్టు విధంగా నువ్వు మళ్ళీ తిరిగి నీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో అన్నప్పుడు మరి లాబానుతో చెప్పి తర్వాత లాబాను ఒప్పుకోకపోతే తెలియకుండానే ఏం చేస్తాడు? మరి దేవుడు తనని ఎంతగానో దీవించాడు. ఆ స్థితిలో తన కుమారుల్ని అందరినీ తీసుకొని, తన పిల్లల్ని, తన సర్వెంట్స్ అందరినీ తీసుకొని తిరిగి వెళ్ళిపోతున్నట్టు చూస్తాం. అలాంటి స్థితిలో దావీదు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే తిరిగి వెళ్ళిపోవాలంటే ఒక ఆటంకం, భయం. ఏంటంటే ఎవరైతే ఏసావు తన సహోదరుడు ఎంతో కోపంగా మరి ఉన్నాడు యాకోబు పట్ల, ఎందుకంటే ఆయన మోసం చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏసావుని ఎలా ఎదుర్కొంటాను? నేను వెళ్తే ఏసావు నన్ను చంపేస్తాడు, లేదంటే నా కుటుంబాన్ని నాశనం చేస్తాడేమో, నేను మోసం చేశానని నా మీద పగ తీర్చుకుంటాడేమో అని ఎంతో భయపడి ఉంటాడు. కానీ అలాంటి స్థితిలో ఏం చేస్తాడంటే యాకోబు జీవితాన్ని లో మార్పు మనము గమనిస్తాం. ఆయన ఏం చేస్తాడంటే ఏసావుతో నేను మళ్ళీ తిరిగి మంచిగా అయిపోవాలి, నాకున్న ఆ యొక్క మా మధ్య ఉన్న ఆ యొక్క ఏమైతే ఉందో అది తొలగిపోవాలి అని చెప్పి తర్వాత చివరికి మరి ఈ యొక్క మనం చదువుకున్న వాక్యంలో మరి ఎలా అయితే దావీదు మరి అవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అన్ని సిద్ధపరిచాడు. ఏసావుని ఎలా ఎదుర్కోవాలి అని ఆయనకున్న ఆస్తిలో అవన్నీ గొర్రెలను, వంటలను అవన్నీ ముందుగానే మరి ఇంకా బహుమానాలను ముందుగానే ఏసావుకి పంపించినట్టు చూస్తాం. అలానే ఏసావు ఏం చేస్తున్నాడు? 400 మందిని తీసుకొని వస్తున్నాడు. ఇంకా యాకోబుకి భయమేదా? 400 మందితో ఏసావు వస్తున్నాడు, నా పని అయిపోతుంది, నన్ను చంపేస్తాడేమో అనుకున్నప్పుడు
మరి యాకోబు ఏం చేస్తున్నాడు, ఆ సమయంలో అతనుకున్న భయం, ఆ టెన్షన్కి అతను ఒక రోజు మరి దేవుణ్ణి దర్శించి మరి దేవుడితో ప్రాకులాడుతున్నట్టు దేవునితో ప్రాకులాడుతూ మరి చూస్తున్నాం, నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్తున్నాడు. మరి ఈ సందర్భాలన్నీ చూస్తే మనం ఏం గమనించదంటే, ఎప్పుడైతే యాకోబు దేవుణ్ణి దర్శించాడో, దేవుణ్ణి తెలుసుకున్నాడో, అప్పుడు మెల్లిమెల్లిగా ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన సొంతంగా చేసే నిర్ణయాలన్నీ ఆపేసి ఇప్పుడు దేవుడు ఏమైతే చెప్తున్నాడో, దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తున్నాడు. దేవుడు ఇగో ఈ పని చెయ్యి, నువ్వు ఈ విధంగా నడుచుకో అని చెప్తే ఆ విధంగా నడుచుకోవడము చూస్తాం. మళ్ళీ ఏసావు దగ్గరికి రావడానికి ఎంతో తగ్గించుకుని మరి తనను ఏసావు మరి తనను ఏం చేయకూడదు, తన జనాంగాన్ని ఏం చేయకూడదని అతను చేసే ప్రయత్నాలన్నీ చూస్తే అతనిలో ఎంతో తగ్గింపు, మరి దేవుని పట్ల విధేయత మనము చూస్తాం. అప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము కోరుకుంటున్నాడు. మరి నిజమైన దేవుని దగ్గర ఆశీర్వాదం ఏంటంటే, మన జీవితంలో మరి యాకోబు ఎలా అయితే ఏం గ్రహించాడంటే, ఈ ఆశీర్వాదం నాకు దేవుని ఆశీర్వాదం కావాలి అని కోరుకున్నాడంటే ఏంటంటే, నేను నా శక్తి మీద ఆధారపడను, నా బలం మీద నేను ఆధారపడను, నా సొంతంగా నేనేమి తెచ్చుకోలేను, అవి తెచ్చుకున్నా అవి వ్యర్థమే, కానీ నాకు దేవుని ఆశీర్వాదము కావాలి. అంటే దేవుడిచ్చే బలము, దేవుని యొక్క కృప, దేవుని సహాయము నా జీవితంలో ఉండాలని ఆయన గ్రహించి ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర పోరాడుతున్నాడు. మరి మన జీవితంలో మనం కూడా ఆశీర్వాదం అంటే మరి లోక సంబంధంగా ఎన్నో ఆశీర్వాదాలు మనకి కనిపిస్తాయి. మంచిగా ధనము, లేకపోతే ఆస్తులు, సంపద, మరి దీవెనలు అన్నీ ఉంటే ఆశీర్వాదాలన్నీ అనుకుంటాం. కానీ నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటదంటే మన జీవితంలో మనం సొంతంగా చేసే నిర్ణయాలు కాదు, మన సొంత బలం మీద మనం ఆధారనప్పుడు కాదు, కానీ దేవుని యొక్క శక్తిని మనము ఆధారం చేసుకొని, దేవుడు లేకపోతే నా జీవితంలో ఏది జరగదు, దేవుని సహాయము లేకపోతే నేను ఏమీ చేయలేను అనే స్థితిలోకి వచ్చి దేవుని వైపు చూసినప్పుడు అదే నిజమైన ఆశీర్వాదం. మరి ముందు తర్వాత చూస్తే యాకోబుని దేవుడు మార్చి ఇశ్రాయేలుగా చేసినట్టు ఉన్నాడు. మరి యాకోబు ఏం చేస్తాడు, నువ్వెవరు అని అడిగినప్పుడు నేను యాకోబుని, అంటే నేను మోసగాడిని, నా జీవితం ఇలా ఉంది అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, నువ్వు ఇప్పటి నుంచి యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అని చెప్పి తన జీవితాన్ని మార్చినట్టు మనము చూస్తాం. తర్వాత ఏసావుని ఎదుర్కొన్నప్పుడు చూస్తే ఏమవుతుంది, తను అనుకున్న భయాలన్నీ ఇప్పుడు దేవునితో పోరాడాక తనకున్న భయాలన్నీ వెళ్ళిపోయి మరి ఏసావుని తనే ముందుగా వెళ్ళి కలుసుకోవాలని వాళ్ళందరినీ వెనక పెట్టి ఆయన ముందు వెళ్ళినట్టు చూస్తాం. అప్పుడు ఏసావు ఏం చేస్తాడంటే 33వ అధ్యాయం 4వ వచనం 3-4 చదువుకున్నాం. తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడిను. అప్పుడు చాలు మరి చూస్తున్నాం ఏమైందో. తన భయాలన్నీ అవి కాకుండా మరి ఏసావు వచ్చి వాళ్ళిద్దరూ ఎంతో ఆప్యాయంగా మరి ఒకరినొకరు కౌగలించుకొని మరి వాళ్ళు పలకరించుకోవడం మనము చూస్తాం. కాబట్టి మన జీవితాన్ని మార్చగలిగే, మన యొక్క సిచ్యువేషన్స్ అన్ని మార్చగలిగేది దేవుడు మాత్రమే. మన సొంతంగా మనము ఏమీ చేయలేము. మరి యాకోబు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు మన సొంతంగా నేను ఇది చేశాను, లేదా నా సొంత శక్తితో నేను ఇది పొందుకున్నాను, లేకపోతే ఇది నా వల్లే జరిగింది అనేది మన జీవితంలో ఉంటే మనలో గర్వము వస్తుంది. దేవుని నిజమైన ఆశీర్వాదము మన జీవితంలో ఉండదు. కానీ మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆయనకు విధేయత చూపించినప్పుడు అప్పుడు మనకు కలిగే నిజమైన ఆశీర్వాదం మనము చూస్తాము. మనం నిజంగానే మంచిగా అన్ని పనులు చేయొచ్చు, లేదా మంచిగా చదువుకోవచ్చు, మంచిగా ఉద్యోగం చేయొచ్చు, లేదా మనం అన్ని వస్తువులు, వాహనాలు అన్ని కొనుక్కోవచ్చు. కానీ అవన్నీ చేసి మనలో మన యాటిట్యూడ్ ఏంటి, దాని పట్ల
మనము ఇది నా వల్లే జరిగింది అనుకుంటామా, లేదంటే దేవుడు నాకు శక్తినిచ్చాడు కాబట్టి నేను పని చేయగలుగుతున్నాను, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నేను చదువుకోగలుగుతున్నాను, లేకపోతే దేవుడు నాకు కృపనిచ్చాడు కాబట్టి నేను బ్రతికి ఉన్నాను, నాకు మంచి ఆరోగ్యము ఉన్నదని మనం గ్రహించినప్పుడే అప్పుడే దేవుని ఆశీర్వాదము మన పట్ల ఉంటది. కాబట్టి యాకోబు వలె మనం కూడా మన జీవితాల్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకొని దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటామో అప్పుడే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో చూస్తాం. మరి ముందున్న న్యూ ఇయర్ మరి ఇంతవరకు మన మీదే మన సొంత ప్రయత్నాలే మన సొంత ఆలోచనలే కలిగి ఉన్నట్లయితే మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఆధారపడి మరి ఆయన ఆలోచనల వైపు మనము తిరిగి చూడాలని, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరాలని కోరుకుని మరి ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ఇచ్చే ఆ యొక్క కృపను మనం ఎల్లప్పుడూ మన జీవితంలో కలిగి ఉండాలని, దాన్ని ఆశించాలని మరి కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నారు.